ఇల్లందు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాబసగా మారింది. ఇక మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ జానీ పాషా మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువైపులా తోపులాట జరిగింది. ఇక మున్సిపల్ అభివృద్ధి పనుల విషయంలో చర్చ జరుగుతున్న సమయంలో అలాగే తమ సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కార్మికులకు నిరసన వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారంపై ఇరువురు నేతలు ఐక్యత రాగం వినిపించారు. ఇక తర్వాత మొదలైన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మాత్రం ఇరువురి మధ్య వాడివేడి చర్చలతో వాగ్వాదం చోటు చేసుకుంది. స్థానిక ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సమక్షంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. రెడ్డిక ఇల్లందు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అయితే రసాబసా జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీధర్ డీటెయిల్స్ అందిస్తారు. శ్రీధర్, మమత, ఇల్లెందు మున్సిపాలిటీలో అభివృద్ధి విషయంలో అంటే మున్సిపాలిటీ యొక్క అభివృద్ధి విషయంలో సమావేశం అంటే జనరల్ బాడీ సమావేశం ఒకటి నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితిలో నగరంలో అంటే ఆ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి యొక్క అభివృద్ధి పనుల్లో జరిగినటువంటి అవినీతి మీద కావచ్చు, మున్సిపాలిటీలో అలసత్వం మీద కావచ్చు, చైర్మన్ మరియు వైస్ చైర్మన్ మధ్య వాదోపవాదాలు జరిగినాయి. ఎందుకంటే గతంలో వీరిద్దరు కూడా బీఆర్ఎస్ కు చెందినటువంటి వాళ్ళు, ఆ తర్వాత వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. చైర్మన్ అయినటువంటి దమ్మలపాటి వెంకటేశ్వర్లు కావచ్చు, జానీ కావచ్చు, ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చారు ఇప్పుడు మళ్ళీ. అయితే ఇప్పుడు అంటే చేసినటువంటి అభివృద్ధి పనుల్లో అవినీతి జరిగిందని, అసలు ఏది చేయకుండానే బిల్లులు ఎత్తుతున్న భావంతో ఈ యొక్క జానీ ఆ యొక్క మున్సిపల్ సమావేశంలో చైర్మన్ నిలదీయటం అనేది సమస్యగా మారింది. ఎందుకంటే గతంలో కూడా చైర్మన్ మీద వీళ్ళు అవిశ్వాస తీర్మానం ఒకటి పెట్టాలని చెప్పి ఒక ప్లాన్ చేస్తున్నారు. ఆ విషయంలో ఈ యొక్క వైస్ చైర్మన్ జానీ యొక్క హస్తం కూడా ఉందని చెప్పి ఈ యొక్క చైర్మన్ కూడా కొద్దిగా గుర్రుగా ఉన్నాడు. అదే సమయంలో ఒకళ్ళకొకళ్ళకు మాట పెరిగిపోయింది. అంటే చైర్మన్ మున్సిపల్ చైర్మన్ ఏమంటాడంటే, ఇతర పార్టీ వాళ్ళు ఎవరు అడగట్లేదు కానీ నువ్వే అడుగుతున్నావు ఎందుకని చెప్పనేసరికి అభివృద్ధి విషయంలో అన్యాయం జరిగింది కాబట్టి అడుగుతున్నా అనే భావంతో ఈ యొక్క వైస్ చైర్మన్ అడిగాడు. అలా ఇద్దరి మధ్య వాదోపవాదాలు తిరిగి చివరకు బూతులు అంటే రాజకీయ పార్టీ నాయకులు సమావేశాల్లో వాడినటువంటి బూతులు కూడా తిట్టుకోవడం జరిగింది. అలా తిట్టుకుని చివరకు చైర్మన్ వచ్చేసి వైస్ చైర్మన్ యొక్క మీద చేయి చేసుకోవడం జరిగింది. వెంటనే సర్దుకున్నటువంటి మిగిలినటువంటి పార్టీ వాళ్ళు కావచ్చు, దీన్ని అంతర్గతంగా ఉంచుకోవాలి, దీన్ని బయటికి తీసుకురావద్దనే ఉద్దేశంతో ఇరు వర్గాలకు కూడా నచ్చ చెప్పారు. వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు మీడియా ముందుకు అంటే ఏం జరిగిందని చెప్పి మనం వాకప్ చేసినా గానీ మీడియా ముందుకు రావద్దు, ఇది అంతర్గతంగా మేము మాట్లాడుకుంటాం అని చెప్పి చెప్పడం జరిగింది. మమత, రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. ఎమ్మెల్యే గారు నిష్పక్షపాతంగా కౌన్సిలర్లతో మమేకమై కౌన్సిలర్లతో మాట్లాడి మీ వార్డులో ఉన్న ప్రజల్ని ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో మీరే ఇవ్వండి, అథారిటీ మీకే ఇస్తున్నా అని చెప్పి వాళ్ళందరితోటి తీసుకున్న ఏకైక మహిళ ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారు అంటే అది హరిప్రియ గారు.